హలో ఫ్రెండ్స్, ఆగస్ట్ థర్డ్ వీక్ మార్కెట్ అవుట్లుక్ స్వాగతం. ముందుగా మనం నిఫ్టీ లాంగ్ టర్మ్ ఒకటి చూద్దాం. ఇది నిఫ్టీ మంత్లీ చార్ట్. నిఫ్టీ క్లియర్ అప్ ట్రెండ్ లో ఉంది. మనకి ఈ మధ్యకాలంలో కనిపించిన వాలటాలిటీ అంతా చిన్న రెడ్ క్యాండిల్ లోనే ఉంది. అంటే కరెంట్ లాంగ్ టర్మ్ అప్ ట్రెండింగ్ స్టిల్ ఇంపాక్ట్. ఒకవేళ కరెక్షన్ వస్తే అది రెండు విధాలుగా రావచ్చు. ప్రైస్ కరెక్షన్ అండ్ టైం కరెక్షన్. ఒకవేళ ప్రైస్ కరెక్షన్ వస్తే అది 20-month మూవింగ్ యావరేజ్, అంటే ఆ గ్రీన్ ఆరెంజ్ లైన్ ఉంది కదా, అండ్ ఆ గ్రీన్ లైన్ ఉంది కదా, అంతవరకు వెళ్ళి అక్కడే సపోర్ట్ తీసుకోవచ్చు. టైం కరెక్షన్ వస్తే అది కొన్ని నెలల పాటు ఒక ప్రైస్ రేంజ్ లోనే ఉండుకోవచ్చు. వీక్లీ టైం ఫ్రేమ్ లో బుల్లిష్ పిన్ బార్ ఫామ్ అయింది. అప్ సైడ్ మనం ఫామ్ చేసిన గ్యాప్ వరకు వెళ్ళి రావచ్చు. అది రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 24,700 లెవెల్. ఇంకా లాస్ట్ వీక్ లో అంటే 23,890, 43,900 సపోర్ట్ గా యాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఇండివిజువల్ స్టాక్ సెగ్మెంట్కి వెళ్తే మొదటి స్టాక్ వచ్చేసి ఇండియా సిమెంట్స్. ఇండియా సిమెంట్స్ లో 25 years తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది. లాస్ట్ ఫైవ్ వీక్స్ లో 50% అప్ సైడ్ వచ్చింది. మొమెంటం కూడా చాలా బాగుంది. ఈ స్టాక్ లైఫ్ టైమ్ లో హైయెస్ట్ వీక్లీ వాల్యూమ్ 5 weeks బ్యాక్ రికార్డ్ అయింది అనమాట. దాని అర్థం ఏంటంటే ఏ ఏస్ ఇన్వెస్టర్ లేదా మ్యూచువల్ ఫండ్ లో ఈ స్టాక్ అక్యుములేషన్ స్టార్ట్ చేశారని అర్థం చేసుకోవచ్చు. ఇందులో కరెక్షన్ రీట్రేస్మెంట్ చాలా నెగ్లిజిబుల్ గా ఉంది. చాలా అప్సైడ్ పొటెన్షియల్ మిగిలింది ఈ స్టాక్ లో. అప్సైడ్ టార్గెట్ 600 to 700 రూపీస్ కనిపిస్తుంది. స్టాప్ లాస్ వచ్చేసి 275 కింద పెట్టుకోవాలి. ప్రతి కరెక్షన్ లోనూ అక్యుములేట్ చేసుకోవచ్చు. సెకండ్ స్టాక్ వచ్చేసి ఇమేజికో వరల్డ్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్. ఇది లిస్ట్ అయిన తర్వాత కంటిన్యూస్ గా పడిపోతూ వచ్చింది. కోవిడ్ వల్ల ఇది బాటమ్ అవుట్ చేరింది, తర్వాత అప్ ట్రెండ్ గా పడింది. ఇప్పుడు హై మొమెంటం లో 6 year హై బ్రేక్అవుట్ అయింది అనమాట. గత 6 నెలల్లో కన్సల్టేషన్ లో అనమాట. లాస్ట్ వీక్ బ్రేక్అవుట్ వచ్చింది విత్ హై వాల్యూమ్ అండ్ స్ట్రాంగ్ మొమెంటం. ఈ స్టాక్ అప్ సైడ్ టార్గెట్ వచ్చేసి 145 to 175 వరకు ఉంది. స్టాప్ లాస్ 76 కింద పెట్టుకోవాలి. మన థర్డ్ స్టాక్ వచ్చేసి డోలర్ అల్గోటెక్ లిమిటెడ్. ఈ కౌంటర్ లో స్ట్రాంగ్ మొమెంటం కనిపిస్తుంది. ఈ జూన్ మధ్య కాలంలో అరౌండ్ 100% రిటర్న్స్ తో స్వింగ్ వచ్చింది అనమాట, విత్ హ్యూజ్ వాల్యూమ్స్. ఫస్ట్ వీక్ లో ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ వచ్చింది. తర్వాత ఒక షాలో కరెక్షన్ చూడవచ్చు. ఆ కరెక్షన్ రీసెంట్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ దగ్గర రిజాల్వ్ అయింది. మళ్ళీ అప్ స్వింగ్ కంటిన్యూ అవుతుంది. దీని టార్గెట్ వచ్చేసి 200-230 రూపీస్. స్టాప్ లాస్ 120 కింద పెట్టుకోవాలి.